మా హక్కులు మా భూములు మా హక్కులు మా భూములు ఆంగ్లేయుల పాలన మా హక్కులు మనశ్శాంతిగా ఉండనివ్వరేంట్రా? ఇంతకు ఎవడుదురా ఈ అనాథ శవం? మన ఊరు మడేలండి. దీంతో కలిపి ఆరోదన్నమాట. అన్ని శవాలు మొండాలతో ఉంటున్నాయి. ఏదో తప్పు జరుగుతుంది. హత్యలు మాత్రమే కాదు రాజన్న, ఇంకా ఈ ఊర్లో 8 మంది పిల్లలు కనపడకుండా పోయారు. పరిస్థితి మనం చేదాటిపోయేలా ఉంది. ఇది పోలీసులు వస్తే కానీ సెట్ అయ్యేలా లేదు. ఏటప్పలనాయుడు, ఏదో కొత్తగా అంటున్నావు? మన ఊళ్ళో ఏనాడైనా పోలీసుడు బూటకాలు ఎట్టాడా? ఊరంతా భయపడి సత్తుంది. నాకెందుకో ఇది పోలీసు వల్ల మాత్రమే అవుతుందనిపిస్తుంది. అప్పలనాయుడు, ఎటు చెప్పులో రాయిలా తగులుకున్నావేటి? మీ అన్నయ్య లాంటోడే నేను ఏం చెప్పినా నోరు మూసుకుని వెళ్ళిపోతాడు. నీకేడు తెలుసురా? 3 తరాల నుంచి ఊరిని కాపాడుతున్న కుటుంబం మాది. నా మాటకి ఎదురు చెప్పినావనుకో ఎట్లో వేసి తొక్కెత్తా. అయ్యగారు, మన తోటలో పని చేసేవాళ్ళు మీతో ఏదో చెప్పుకుంటారంట. ఏట్రా? అయ్యగారు, మాపటికి ఎప్పట్లాగే నేను మా ఆడదే తోట పని అంతా చూసుకుని గుడిసెలోకి పోయి పడుకున్నామయ్యా. అర్ధరాత్రి ఎక్కడి నుంచో దూరంగా ఓ పెద్ద అరుపు వినిపించిందయ్యా. అయ్యా అయ్యా, సంగోరు కాలిపోయిన ఆ ముఖం చూసేసరికి నా గుండె ఆగిపోనాదయ్యా. దయచేసి నాకు మా ఆడమనిషికి మీ ఇంట్లో ఏదైనా పనిప్పితే అది చేసుకుంటూ ఆడనే తొంగుంటావయ్యా. తెగిపోద్ది. తోటలో కాపురం ఉండరా అంటే తోడుగా వచ్చి నా ఇంట్లోనే తొంగుతున్నంతవా? రండి, నేను కూడా చూసానండి. ప్రాణం పోయినట్టయిందయ్యా. మీ ఇంట్లోనే ఏదైనా పనిపించండి అయ్యా. నోరు ముయ్యవే. కూడబలుకొని వచ్చారేటి? ఇంకో పాల ఊసెత్తితే చెమడాలు ఒలిసేసి చెట్టుకి ఏలాడదీత్తా. అయ్యగారు, మా అయ్య చెప్పింది నిజమేనండి. తెల్లారుజామున పాలు పితకడానికి వెళ్తుంటే ఓ ఆడమనిషి నన్ను దాటుకుంటూ అలా ముందుకెళ్ళిపోయిందండి. భయం వేసిందండి. ఎవ్వారం దారి తప్పుతోంది. చెప్పే జాగ్రత్తగానండి. దీపాలిట్టాక ఎవడు బయటికి వెళ్ళకూడదు. తర్వాత ఎవడో ఒకడికి పురమాయించి ఊరికి కాపలాడతాను. ఈ ఊరిని కాపాడే బాధ్యత నాది. మరెల్నా? పోండే, పోయి పని చూసుకోండి. పడే పిరికి సన్నాసులారా. చూడాలప్ప, పేనివిటొస్తున్నాడని కబురు అందగానే భోజనాలు ఎడుతుంది మహాతల్లి. అవునక్క, ఈ కల్మషం లేని ఇల్లాలు 10 కాలాల పాటు చల్లగా ఉండాల. ఏయ్ ఉమాదేవి, ఏంటి మహారాణిలా కూర్చున్నావు? అందరికి మంచినీళ్ళు పెట్టు, వెళ్ళు. ఈ వయసులో నీకు దొంగ బుద్ధులేంట్రా? ముందు ఎక్కడ తీసింది అక్కడ పెట్టలేదు. ఏయ్ పాండురంగ, ఆపు. విందు కోసం ఇంటికొచ్చిన అతిథిని పట్టుకుని కొడుతున్నావే, నీకు సిగ్గు అనిపించట్లేదు? ఇంటికి వచ్చిన అతిథి ఇలా దొంగతనం చేయటమ్మా. పో, మిగతా పనులు చూడు. అలాగేనమ్మా. నన్ను మన్నించి వదిలేయమ్మా. ఊరందరినీ పిలిచి అన్నం పెడుతున్నా నీ ఇంట్లోనే కన్నం వేయాలనుకున్న పాపాత్ముడిని. ఏమైందయ్యా, ఎందుకు ఇలా చేసా? నా ఇంట్లో నా ఆడది మాంసాన పడినదమ్మా. పిల్లల ఆకలితో పాస్తులు ఉంటున్నారు. అప్పులు బాధ తట్టుకోలేక కాడేట్లను కూడా అమ్మేసుకున్నాను. కడుపు నిండా కూడు తిని ఇప్పటికి 2 రోజులు అయినది. పిల్లల కోసం ఇలా చేసినానమ్మా. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇవి తీసుకోండి, ఇంటికి ఏం కావాలో చూడండి. పిల్లల్ని బడికి పంపించండి. గుళ్ళో ఉండాల్సిన దేవత అమ్మా నువ్వు. మా బతుకులు కాపాడడానికి ఈ ఊళ్ళో మా కోసం పుట్టినావు తల్లి. నీ మంచి మనసుకి నీకంతా మంచి జరుగుద్ది తల్లి. పాండు, ఆయన ఇంటికి కూడా అన్నం పెట్టి పంపించు. అలాగే తల్లి, పెట్టి పంపిస్తాను.